అదాని చొరవతో సీఎం రేవంత్ రెడ్డి తన బంధువులకు అన్ని రకాల సాయం చేస్తున్నారట. మూతపడిన బంధువుల కంపెనీలకు కేంద్రం నుంచి సాయం అందడంతో సీఎం రేవంత్ అదాని సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్స్ కంపెనీకి కేంద్రం నుంచి సాయం అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి పరుడైన అదానికి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. అదాని ఇచ్చే పైసలతోనే బీజేపీయేతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు. అదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తారు. అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలక పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనల్లో పాల్గొంటారు. కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానికి ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతారు. తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలంటూ శాల్వా కప్పి సత్కరించిన రేవంత్ సర్కార్కు అదాని కూడా అంతే ఆత్మీయతతో విరాళాల చెక్కులు అందిస్తుంటారు. అవి కూడా 1-2 కోట్లకు కాదు, 100 కోట్లకు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒక నీతి, రాష్ట్ర స్థాయిలో ఒక రీతి ఉంటుందా అని అంతా ముక్కున వేలేసుకుంటారు. ఈ తతంగమేంటో ఎవరికీ అర్థం కాదు. కానీ తెర వెనుక చిత్రాలు బయటకు వస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఒకటి వెలుగులోకి చూసింది. గతంలో రేవంత్ వియ్యంకుడికి అదాని భారీ సాయం చేశారని, అందుకు ప్రతిఫలంగానే రేవంత్ రెడ్డి అదానికి లబ్ధి కలిగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ వియ్యంకుడు గొలుకూరి వెంకటరెడ్డికి చెందిన కంపెనీ నెక్సస్ ఫీడ్స్ 2006లో ఏర్పాటైన ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో డైరెక్టర్లందరూ గొగులూరి కుటుంబ సభ్యులే. 2020లో కంపెనీ దివాలా తీసినట్లు డైరెక్టర్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు చేస్తున్నారు. 213.57 కోట్లు సాయం చేయాలని కోరారు. కేంద్రం 2021 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య విడతల వారీగా 213.57 కోట్లను నెక్సస్ ఫీడ్స్ కు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉదారత వెనుక అదాని చొరవ ఉందని ప్రచారం జరుగుతుంది. అదాని మంత్రాంగంతోనే కేంద్రం నిధులు ఇచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివాలా తీసిన వియ్యంకుడి కంపెనీని ఆదుకున్నందుకే అదానికి తెలంగాణలో రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో అదాని వ్యాపార విస్తరణకు రేవంత్ గేట్లు తెరిచారని తెలుస్తోంది. అందుకే నల్గొండ జిల్లాలో అదానికి చెందిన అంబుజ సిమెంట్ ప్లాంట్లకు ఏర్పాటుకు మార్గం సుముఖం చేశారని ప్రచారం నడుస్తోంది. అదానికి వ్యతిరేకంగా నడి బజారులో ఆందోళనల పేరిట ఓ నాటకం, 4 గోడల మధ్య మరో తతంగమని వ్యాపార వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.